ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ గారి టెన్యూర్ అయిపోయింది. కొత్తగా సంజయ్ మల్హోత్రా ఆయన 26th ఆర్బీఐ గవర్నర్గా నియమితులయ్యారు. సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన డిసెంబర్ 11, 2024న ఆఫీస్ అజ్యూమ్ చేయనున్నారు ఆర్బీఐ గవర్నర్గా. 3 సంవత్సరాల టెన్యూర్ ఆయనకుంటుంది. అయితే ఈ టెన్యూర్ని ఎక్స్టెండ్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుందన్నమాట. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఈ దిశగా నిన్న నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఓ పక్క ఎకనమిక్ స్లో డౌన్, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇంకో పక్క భారతదేశంలో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం మీద చర్చ జరుగుతోంది. ఈ టైంలో ఈయన అపాయింట్మెంట్ చాలా కీలకం. ఆల్రెడీ సంజయ్ మల్హోత్రా గారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్లో సెక్రటరీగా చేశారు. ఇప్పుడు రెవెన్యూ సెక్రటరీగా, భారతదేశానికి రెవెన్యూ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారనమాట. ఇప్పుడు ఈయన ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ గవర్నర్ కావటం ఒక ఆశావహం అని చెప్పొచ్చు భారతదేశానికి. అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆర్బీఐ గవర్నర్గా ఎలా అపాయింట్ అవుతారు, ఏం చేస్తే ఆర్బీఐ గవర్నర్ కావచ్చు. చాలా మందికి ఆర్బీఐ గవర్నర్ అవ్వాలని ఆశ కూడా ఉంటుందన్నమాట. దానికి ఎలాంటి స్టెప్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం. మన దేశంలో ఫినాన్షియల్ సెక్టర్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్ సర్చ్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో క్యాబినెట్ సెక్రటరీ, కరెంట్ ఆర్బీఐ గవర్నర్, ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ, తర్వాత 2 ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఎలిజిబుల్ పర్సన్స్ యొక్క జాబితాని తయారు చేస్తారు, ఒక షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని అవసరమైతే ఇంటర్వ్యూ కూడా చేస్తారు, చేసి నియమిస్తారనమాట. క్యాబినెట్ కమిటీ ఆఫ్ ద అపాయింట్మెంట్స్, దీనికి అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఒక లిస్ట్లో ఒక చక్కటి వ్యక్తి ఎవరైతే ఆర్బీఐని లీడ్ చేయగలరో, సెంట్రల్ బ్యాంక్ని లీడ్ చేయగలరో, మరియు సెంట్రల్ బ్యాంక్ని గవర్నమెంట్ని కోఆర్డినేట్ చేయగలరో అటువంటి వ్యక్తిని ఆర్బీఐ గవర్నర్గా కన్ఫర్మ్ చేసి అపాయింట్మెంట్ ఇస్తారనమాట. ఆర్బీఐ గవర్నర్గా అపాయింట్ అయిన వ్యక్తి పదవీ కాలం ఎక్స్టెండ్ చేయొచ్చు, అతన్ని రీఅపాయింట్ కూడా చేయొచ్చు అనమాట. ఆర్బీఐ చట్టం 1934 ప్రకారం ఆర్బీఐ గవర్నర్గా ఎటువంటి క్వాలిఫికేషన్, ఎటువంటి అర్హతలు ఉన్నవాళ్ళు ఉండాలని ఎక్కడా రాసలేదు. సాధారణంగా చాలా సీనియర్ బ్యూరోక్రాట్స్, ఫినాన్షియల్ సర్వీసెస్లో ఎక్స్పర్ట్ అయిన బ్యూరోక్రాట్స్ కానీ లేదా ఎకానమిస్టులు కానీ ఆర్బీఐ గవర్నర్గా చేస్తారు. మనం గమనిస్తే కనుక ఎవరైతే సీనియర్ సివిల్ సర్వెంట్స్, ఫినాన్షియల్ సర్వీసెస్లో ఎక్స్పర్టైజ్ ఉందో వాళ్ళు కానీ, లేదా ఎకానమీలో ఎక్స్పర్ట్స్ అనమాట, ఎకనమిక్స్లో ఎక్స్పర్ట్స్ని కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొస్తారు. ఉదాహరణకి రఘురామ్ రాజన్ గారు, ఊర్జిత్ పటేల్, వేణుగోపాల్ రెడ్డి గారు, వైవి రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు దువ్వూరి సుబ్బారావు గారు, రీసెంట్గా చూస్తే శక్తికాంత్ దాస్ గారు, ఇప్పుడు మనం గమనిస్తే కనుక సంజయ్ మల్హోత్రా, ఇట్లా చాలా గొప్ప గొప్ప వాళ్ళని ఆర్బీఐ గవర్నర్స్గా చేస్తారు. ప్రస్తుతం రాబోతున్న సంజయ్ మల్హోత్రా గారు 26వ ఆర్బీఐ గవర్నర్.